యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి టీవీ పరిచర్య తరపున మరి ఉదయకాలమందు వేకువనే పెందలకడనే లేచి ప్రభువుని సంధించి స్తుతించి ఆయన వాక్యాన్ని పఠించి ప్రార్థించి మరి ఆ దినమంతయు దీవెనలతో మనం ముందుకు వెళ్ళాలి అని దీవెని వాణి అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఉదయం 5:30 నుండి మరి మీ మధ్యకు రావడం జరుగుతుంది. ప్రియారా, మరి ఇదంతా ఒక దీవెనకరంగా ప్రతిరోజు ఏదో కొన్ని మాటలు నేర్చుకొని మనం మన ఆత్మీయ జీవితంలో మేలు పొందాలి అని మరి ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. మరి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రార్థన. ప్రేమలో మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ ఉదయకాలమందు మా తండ్రి ఆసక్తితో నీ సన్నిధికి వస్తూ మా తండ్రి మిమ్మల్ని స్తుతించాలని మహిమపరచాలని వాక్యాన్ని నేర్చుకొని దీవెనతో ప్రార్థించి వెళ్ళాలి అని మా తండ్రి ఎంతమంది ప్రభు ఆశ కలిగి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కాబట్టి ప్రభువ మీ కృప తోడుగా ఉంచి వారిని బలపరిచి కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినాన్ని మనం ధ్యానించుకునేటువంటి ఒక ప్రత్యేకమైన విషయం ఏమంటే చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి వారిలో జీవితంలో ఈ విషయాన్ని తెలుసుకోవాలి. దాని విషయంలో మరి జాగ్రత్త వహిస్తూ మరి ఆధ్యాత్మికంగా మనం ఆశీర్వాదాలతో ప్రభు సన్నిధి నుండి మన విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళాలి. అందువల్ల ఈ దినాన్ని ధ్యానించేటువంటి పాఠ్యభాగము పాపము అనేటువంటి మాట చిన్నప్పటి నుండి మనం అలాగే వింటూ ఉంటాం. మరి అయితే దాని గురించి భయపడేవారు కొంతమంది ఉంటారు, భయం విడిచి మరి పాపం చేసేవారు కొంతమంది ఉంటారు. పాపం చేయడం అంటే కొంతమందికి ఏమీ కాదు, అందువల్ల దాన్ని పట్టించుకోరు. అందువల్ల అంత విరివిగా విచ్చలవిడిగా చేసేటువంటి వారు ఉంటారు. అయితే పాపమును బట్టి మన యొక్క జీవిత గమనం ఉంటుంది. పాపమును బట్టి దేవునితో మనకు ఉన్న రిలేషను మెయింటైన్ అవుతుంది. మరి పాపమును బట్టి మరి ఆధ్యాత్మికంగా ఎన్నో మనము విషయాలు నష్టపోతాం. కొన్ని విషయాల్లో మనము మరి శాపాన్ని తీసుకుంటాం. అందువల్ల పాపము అనేది చాలా భయంకరమైంది. దేవుడు దాన్ని ఇష్టపడడు. మానవుడు కూడా ఎవడైనా ఒక విషయం ఏదైనా ఒక వ్యక్తి పలానా పాపం చేస్తున్నాడు అని అతను తెలిస్తే అసహించుకుంటారు. అందువల్ల ఏంటంటే పాపము కొరకు మనం చక్కగా కొన్ని మాటలు నేర్చుకోవడం చాలా మంచిది. అందరూ నేర్చుకోవాలి. అందువల్ల ఏంటంటే పాపము అనగా ఏమి, అది మొదటి. పాపము అంటే ఏమిటో ప్రతివారు తెలుసుకోవాలి. మరి పాపము అనగా ఆజ్ఞ అతిక్రమించుట. ఆజ్ఞాతిక్రమమే పాపము అని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. అందువల్ల 1 యోహాను 3:4 ఆ మాట మనం గమనిస్తాం. ఆజ్ఞాతిక్రమమే అంటే దేవుడుకు ఆజ్ఞ ఇచ్చాడు ఆదామవ్వలకు, ఇదిగో మీరు ఈ తోటలో ఉన్న ఫలములన్నీ తినండి, కానీ ఫలానా మరి ఆ వృక్షము తాలూకా ఫలములు మీరు తినటానికి వీలు లేదు, తిను దినమున నిత్యంగా సచ్చెదురు అని ఉంది. అయితే మరి సాతాను ప్రేరేపణ బట్టి మరి అవ్వ అదే తినటం, తన భర్తకి ఇవ్వటం, వారి పాపంలో పడిపోవడం, దేవునికి దూరం అయిపోవడం, మరి ఇవన్నీ జరిగినాయి. అందువల్ల తినవద్దు అని చెప్పాడు ప్రభువు, కానీ అదే తిన్నారు. వారు కూడదు అని చెప్పాడు, కానీ అదే పని చేశారు. అందువల్ల దేవుడు మన జీవితంలో మనము ఒక చక్కగా దేవునికరంగా ఉండాలి, ప్రభువుతో ఉండాలి. మరి యాత్ర ముగించిన తర్వాత ఆ ప్రభు పాద సన్నిధి చేరుకోవాలి అనే ఉద్దేశంతో
మన కొరకు కొన్ని పద్ధతులు పెట్టాడు. మనలను బాధకరంగా కాదు, మనకు క్షేమకరంగా ఉండడానికే. అందువల్ల ఆజ్ఞ ఇచ్చాడు, అది తినవద్దు అన్నాడు, కానీ అదే తిన్నారు. ఆజ్ఞను అతిక్రమించారు. అందువల్ల ఆజ్ఞ అతిక్రమమే పాపము అని అక్కడ ఒక మాట మనం నేర్చుకుంటున్నాం. తర్వాత 1 యోహాను 5:17 ఒక మాట ఉంది, సకల దుర్నీతి పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపము 1. 2 సకల దుర్నీతియు పాపము అని అక్కడ రాయబడి ఉన్నది. 3 యాకోబు 4:17 ఉన్న మాట ఏమంటే, పాపం వచ్చి మేలైనది చేయనెరిగి అలాగూ చెయ్యని వానికి అనుంది. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును అని ఉన్నది. అందువల్ల మేలు ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది మేలో ఏదో కీడో మనకు తెలుస్తుంది. మన యొక్క పరిధిలో మనం ఆలోచన చేయగలం. తెలిసినా సరే మరి మంచి చేయం, చెడుగా చేస్తాం. మేలు చేయం, కీడే చేస్తాం. అది మానవ స్వభావం, సాతాను యొక్క ప్రేరణ బట్టి. అందువల్ల అంటే మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రియారా గమనించండి. తర్వాత రోమ 14:23 విశ్వాస మూలము కానిదేదో అది పాపము. అందువల్ల విశ్వాస మూలము కానిదేదో అది పాపము అని మాట ఉన్నది. అందువల్ల మరి ఏదైనా ఒకటి తినాలి అనుకోండి, అది మనకి ప్రభు నామం బట్టి పర్వాలేదు తినేస్తాము అని అనుకుంటే, అంటే ఉదాహరణకు ప్రభు ఆత్మీయంగా ఎంతో చక్కగా ఆత్మీయ అర్థాలు పెట్టాడు అంటే మన అర్థం అవటానికి. అందువల్ల విశ్వాసంతో నువ్వు చేస్తేనట్టు పాపం కాదట. అందువల్ల విశ్వాస మూలము కానిదేదో అది పాపము అని మాట ఉన్నది. అందువల్ల సామెతలు 24:9 ఒక మాట ఉంది, ఏమంటే మూర్ఖుని యోచన పాపము. మూర్ఖుడు అంటే ఫూల్ అన్నమాట. మూర్ఖుని యోచన పాపము అంటే మూర్ఖుడు పాప సంబంధమైన విషయాల్ని ఆలోచిస్తాడు అని మనం గమనిస్తాం. అందుకే అతను మూర్ఖుడు అని అన్నారు. తర్వాత పాప ఫలితం అంటే పాపము ఎవరైనా జరిగించారనుకో, వారి వల్ల పాపము కనిపించిందనుకోండి వారి జీవితంలో, దాని రిజల్ట్ ఏంటి? పాపం చేశారు వారు, దాని రిజల్ట్ ఏంటి? ఆదామవ్వలు పాపం చేసినప్పుడు మరి దేవునికి దూరం అయిపోయారు, మరి ఆయన ఎదురు రాకుండా సిగ్గుపడిపోయారు. అందువల్ల మరి వారిని దేవుడు ఏం చేశాడంటే, వారు ఇంకా మున్ముందుకి ఇంక వారు మరి నష్టపోకుండా ఆ తోట నుండి వారిని బయటికి పంపించేశాడు. గమనించండి. అందువల్ల మరి పాపం చేసిన దాన్ని బట్టి దాని ప్రతిఫలం ఏదో కనిపిస్తుంది అక్కడ. అలాగే పాపము చేసిన వారికి ఏమిటి ఆ రిజల్ట్? పాపం జరిగించిన దాన్ని బట్టి ఏమిటి రిజల్ట్? పాపం బట్టి మనం గమనిస్తున్నాం ఏమంటే 1 యోహాను 1:3-6-7 మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. 6 ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకొందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. దేవుని స్తోత్రం. అందువల్ల మనం అర్థం చేసుకుంటున్నాము ఏమి అంటే, దేవునితో సహవాసం, కుమారునితో సహవాసం. అందువల్ల పాపం ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చిందో దేవునితో ఆయన సహవాసమునకు మనం దూరం అయిపోతాం. పాపము వేరు చేసేస్తుంది. అందువల్ల పాపం ఎంత భయంకరమో, దేవునితోనే నీకు దేవుని సన్నిధి నుండి నీవు దూరం అయిపోతే, దేవుడే నీకు ఆయనకి దూరం అయిపోతే మరి ఎన్నో సమస్యలు వస్తాయి. అందువల్ల 59 యెషయా గ్రంథం 59:1 ఉంది ఏమంటే, మరి పాపము అనేది దేవునికి మానవునికి ఒక గోడలాగా అడ్డేస్తుంది. కాబట్టి మనం చెప్పేది ప్రభువుకి వెళ్ళట, ఆయన చెప్పేది మనకి వినాం.
అంటే నీకును నాకును మధ్య ఈ గోడ, ఈ పాపము అడ్డు ఉంది అని. అందువల్ల దేవునితో సహవాసం అనేది మనకు పోతుంది. పాపము ఎప్పుడైతే మన జీవితంలో వచ్చిందో దేవుడు దూరం అయిపోతాడు, చేయి విడిచిపెట్టేస్తాడు. అందువల్ల అర్థం చేసుకోవాలి అంటే పాపం చాలా భయంకరం. అందువల్ల దూరం అవ్వడం అంటే ప్రభువుతో మనం ఉంటేనే ఆయన యొక్క ధన్యత పొందుకుంటాం, ఆయన ఆశీర్వాదాన్ని అందుకుంటాం, మరి ఆయనతో మహిమలో ఉంటాం, అగ్నిగుండాన్ని తప్పించుకుంటాం, ఆయన ఉన్న చోట ఉంటాం. సహవాసం, ఆయన సహవాసమే కోల్పోతే ఇంక నీ జీవితంలో ఇంకేముంది? పాపం ఎంత భయంకరమైనటువంటి పని చేస్తుందో, రిజల్ట్ తెస్తుందో చూడండి. అందువల్ల చాలా భయంకరం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపము చేసేటువంటి జీవితంలో మరి దేవునితో సహవాసం దూరం అయిపోద్ది, దేవుడు దూరం అయిపోతాడు. అది చాలా భయంకరం. రోమ 6:23 చూస్తున్నాం ఏమంటే, పాపము వలన వచ్చు జీతము మరణము అనంది. పాపం వలన వచ్చు జీతము మరణం. మరణము అంటే శరీర సంబంధమైనటువంటి మరణము కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణం, అంటే అగ్నిగుండం. పాపం ఎంతవరకు తీసుకెళ్తుందో చూడండి. దాని రిజల్ట్ ఏదో ఈజీగా తీసుకుంటారు చాలామంది. పాపం అంటే చాలా సులువుగా తీసుకుంటారు. దేవునితో నిన్ను వేరు చేస్తుంది, నేను అగ్నిగుండాన్ని తీసుకెళ్ళిపోద్ది. అర్థం చేసుకోండి. మరి ఒక మాట అంటే కీర్తన 66:18 మాట ఉంది. 66:18 మరి పాపము అనేది మన హృదయంలో ఉంటే, మన జీవితంలో ఉంటే దేవుడు మన మనవి వినడు. మన హృదయంలో పాపం లక్ష్యమైతే మన ప్రార్థనకు జవాబు రాదు. అందువల్ల నువ్వు ప్రార్థన చేయటమే కానీ జవాబు, ఎందుకంటే నీకు ఆయనకి సంబంధం తెగిపోయింది, సహవాసం దూరం అయిపోయింది, నీకు ఆయనకి మధ్య అడ్డు ఉంది పాపం. అందువల్ల నువ్వు ప్రార్థన చేసినా దాని రిజల్ట్ నువ్వు చూడరు. ఎంత భయంకరం! మనం ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే, ప్రభు మనకు అండగా, కొండగా, కేడెముగా, శైలముగా, దుర్గముగా ఉండకపోతే ఇంకా మన జీవితంలో ఏమి మనం ఎంత ప్రమాదం. అందువల్ల నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ఉన్నది. ప్రభువుకు వేరు ఉండే మనం ఏమైనా చేయగలమా? ఆయన ఉంటేనే మనకు ఆదరణ, ఆయన ఉంటేనే మనకు సంతోషం, ఆయన ఉంటేనే మనకు ధైర్యం, ప్రోత్సాహం. అందువల్ల ప్రియారా, మనం పాపము ఎంత భయంకరమో చూడండి. ప్రార్థనకు జవాబు రాదు, దేవునితో సన్నిధిని దూరం అయిపోతాం. పాపము వలన అవమానము కలుగును. పాపం వల్ల అవమానం. ఎవరైనా సరే మరి పాపం ద్వారా పట్టుబడ్డారనుకోండి, పాపం చేస్తున్నారు అని ఆ వ్యక్తి అంటే మిగతా వాళ్ళు కూడా అసహించుకోండి, చచ్చి ఆ వ్యక్తి ఇలాంటి భయంకరమైన పాపం చేస్తున్నాడే చచ్చి అని చెప్పి చులకన చేస్తారు. మర్యాదను కోల్పోతావు, అందరి దగ్గర అసహించుకోబడతావు, తృణీకరింపబడతావు. పాపం చూడండి, మంచివాడైతే మంచికు సద్గుణాలను గౌరవించబడతాడు. అయితే పాపము నీ జీవితానికి అవమానం తీసుకొస్తుంది, రిజల్ట్. అందువల్ల కీర్తన గ్రంథం 38:3 శరీర సంబంధమైన రోగాలు, రుగ్మతలు కూడా పాపాన్ని బట్టి కలుగుతాయి. చూడండి, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని 38:3 కీర్తనలో మనం చూస్తాం. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. కొన్ని పాపాలు చేసేటువంటి శరీర సంబంధమైన వ్యభిచార క్రియలు అటు చేసిన వారికి భయంకరమైన రోగాలు వచ్చేస్తుంటాయి. HIV, ఎయిడ్స్ మరి పాపక్రియ అది. అందువల్ల మరి భయంకరం మాట, ఎంతోమంది మరణించారు, ఎంతోమంది బాధపడుతున్నారు కూడా. అందువల్ల ఏంటంటే శరీరం నీ శరీరం మీద దాని ప్రభావం చూపిస్తుంది. అందువల్ల రకరకాల వ్యాధులకు గురైపోతాం. అందువల్ల ఏంటంటే పాపం యొక్క ప్రభావము ఎలా పనిచేస్తుందో చూడు. దేవుని స్తోత్రం. అందువల్ల పాపము అనేక రకాలుగా మనకి దైవ గ్రంథంలో కనిపిస్తుంది. మరి రహస్య పాపాలు కొంతమంది చేస్తుంటారు, రహస్యంగా బాల్యం నుండి యవ్వన ప్రాయం నుండి పాపాలు చేసేట కొంతమంది ఉంటారు. మరి శరీర సంబంధమైన పాపం, మరి ఆలోచన బట్టి పాపం, చూపుని బట్టి పాపం, మరి గర్వము, అహంభావము, మరి ద్వేషము, రకరకాలు, ఇవన్నీ ఎన్నో రకాలైన పాపాలు మనం చూస్తున్నాం. దేవుని మాటకు లోబడపోవడం, దేవుని మీద తిరగబడడం, సత్యాన్ని అంగీకరించకపోవడం,
మరి సువార్తకు ఆటంకకరంగా ఉండే ఇవన్నీ కూడా పాపముల కింద లెక్క వస్తాయి ప్రేమటువంటి బిడ్డలారా. అందువల్ల పాపమునకు పరిహారము ఎవరు అనంటే పాపానికి పరిహారం ప్రభువే. పాపానికి పరిహారము ఎవరింత భయంకరమైనటువంటి. అందువల్ల ఎందుకు వచ్చాడు ప్రభువు అంటే భూలోకానికి మరి ఏ విధము చేతనైనా పాపమునకు పరిహారం లేదు కాబట్టి, పాపానికి నివారణ కలగట్లేదు కాబట్టి, ఎన్ని చేసినా ఎన్ని బలులు చేసినా యజ్ఞాలు చేసినా మరి చివరికి మానవుడు మరి అగ్నిగుండానికి పోతున్నాడు కాబట్టి మరి ఆ నరకాగ్ని తప్పించడానికి దేవాతి దేవుడే మానవాకారుడుగా ఈ భూలోకానికి అలనాడు ఇలలోకి దిగివచ్చినాడు. దిగివచ్చినటువంటి ఆ పనిని శ్రమైన కష్టమైన బాధ అయినా మరి ఎంత ఎంత నష్టమైన అతడు సహించాడు, భరించాడు, ఓర్చుకొని సిలువలో తన ప్రాణాన్ని దానం చేసి తన పరిశుద్ధ రక్తాన్ని ఒలికించి ఆ రక్తము ద్వారా మానవాళికి పాపక్షమాపణ కలిగించాడు. అందువల్ల పాపమునకు పరిహారము ప్రభువే. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 44:22 ఒక మాట ఉన్నది. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిసివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. దేవుని స్తోత్రం. మంచు విడిపోవునట్లుగా పాపాలను తీసేస్తాడు. అందువల్ల మబ్బు తొలగిపోయినట్లుగా నీ పాపాలు తుడిచివేస్తున్నాను, నిన్ను విమోచిస్తున్నానని. యేసు ప్రభు ఎంత ప్రేమ గలవాడో చూడండి ప్రియమైన బిడ్డలారా. ఆయన యొక్క వాగ్దానాలు పాపం నుండి మనల్ని విడుదల చేయటానికి. మీకా 7:19 వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములో పడవేసి ఉన్నావు అనంది. సముద్ర అగాధములో వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములో ప్రవేశట. దేవుని స్తోత్రం. ఇర్మియా 31:34 ఇర్మియా 31:34 ఒక మాట ఉంది. ఏంటంటే ప్రియార, మన పాపములకు జ్ఞాపకం చేసుకుని చెప్పాడు యేసయ్య. జ్ఞాపకం చేసుకుని. అందువల్ల యెషయా గ్రంథం 43:24 ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 43:24 ఒక మాట మనం చదువుదాం. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి. నీ పాపముల చేత, మధ్యలోని చదువుతున్నాడు, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. అయితే నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలు తుడిచివేసి ఉన్నానని ప్రభు యొక్క వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అందువల్ల ప్రేర పాపములను క్షమించేటువంటి అధికారం ఎవరికి ఉందంటే ప్రభువుకే ఉంది. ఒక పక్షవాతం వచ్చి మరి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, తీసుకురాబడినప్పుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని అని అన్నాడు ప్రభు. అయితే దాని అర్థం ఏంటంటే మత్తయి 9:6 ప్రకారంగా పాపమును క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఉన్నది. అందువల్ల మన పాపము చేసినా, పడిపోయినా, జారిపోయినా ప్రభువు దగ్గరికి వస్తే కృప. మత్తయి సువార్త 1:21 వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనే మాట ఉంది. ప్రభు మనల్ని రక్షిస్తాడు. 1 యోహాను 1:7 ప్రకారంగా యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఇందాక అనుకున్నాం. యేసు రక్తము ద్వారా విమోచన, యేసు రక్తం ద్వారా క్షమాపణ, యేసు రక్తము ద్వారా రక్షణ. అందువల్ల యేసు రక్తం ఉంటేనే క్షమాపణ. యోహాను 1:29 ఒక మాట ఉంది. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని మరి అక్కడ వాక్యం ఉంది. లోక పాపాలు ఎవరిదైనా, ఏ పాపమైనా, గోరంతైనా, కొండంతైనా, పెద్దదైనా, చిన్నదైనా, ఎలాంటిదైనా పాపాలు తీసివేయడానికి, పాపాలను మోసుకెళ్ళడానికి యేసు ప్రభు గొర్రెపిల్లగా వచ్చినాడు అనే మాట చూస్తున్నాం. 1 కొరింథీ 15:3 మన పాపముల నిమిత్తము అతడు చనిపోయెను అని ఉంది. ఒక మాట చదివి మనం ముగించుకుంటాం. అందువల్ల ఎప్పుడు పాపములకు క్షమాపణ మన ప్రభు దగ్గర దొరుకుతుంది. ప్రభు క్షమిస్తాడు, మంచిదే. ఎంత ఘోర పాపనైనా క్షమిస్తాడు. అందువల్ల ఎలా క్షమిస్తాడు చూడండి. భక్తుడైనటువంటి దావీదు ఎంతో పాపం చేసి మరి ఎంతో దిగులుతో, నీకు విరోధంగా పాపం చేశాను ప్రభువా, నీ దృష్టి ఎదురు పాపం చేశాను తండ్రి అని కన్నీరు కార్చి గుండు బాదుకొని ఒప్పుకొని పరివర్తన చెందుతాడు. ప్రియులారా గమనించండి. అంటే దాని అర్థం ఏంటంటే పరివర్తన కావాలి. పరివర్తన. కీర్తన 38:18 నా దోషములను నేను ఒప్పుకొనుచున్నాను.
దాన్ని బట్టి నేను విచారపడుతున్నాను. అంటే ఒక పరివర్తన, మార్పు, నీ జీవితంలో మార్పు కావాలి. 1 యోహాను 1:9 ప్రకారంగా మన పాపమును మనం ఉప్పుకుని ఎడలా అనంది. ఆయన మన పాపాలు క్షమించి మన దోషాలు కడిగి మనం రక్షిస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల మా తండ్రి, పాపం గురించి ఈ దినాన్ని మాట్లాడారు. మా ప్రభువా, పాపమును క్షమించే అధికారం ప్రభు దగ్గరే పొందగలమని, తండ్రి అని పరివర్తనతో మార్పుతో వెళితే అతను ఎంత ఘోర పాపిని క్షమిస్తాడని మేము విన్నాం. అందుని బట్టి క్షమించబడకపోతే మేము మహిమలోకి వెళ్ళలేం. తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో మా ప్రభు కరోనా వ్యాధి ఎంతమంది బాధపడుతున్న వారందరినీ స్వస్థపరచండి. ప్రభువా తండ్రి, మా యొక్క రాష్ట్రం, మా దేశాన్ని దీవించి మహిమ పొందు. యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఏదైనా బట్టి నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసంటే ఏమనుకున్నావు, క్రీస్తు అంటే ఏమంటున్నావు? యేసంటే ఏమనుకున్నావు, క్రీస్తు అంటే ఏమంటున్నావు? ఏమంటున్నా నీకు నాకు రక్షకుడన్నా. ఏమంటున్నా నీకు నాకు రక్షకుడన్నా. యేసంటే ఏమనుకున్నావు, క్రీస్తు అంటే ఏమంటున్నావు? యేసంటే ఏమనుకున్నావు, క్రీస్తు అంటే ఏమంటున్నావు? ఆదియు అంతంబు లేనివాడన్నాడు, యుగముల పూర్వమే ఉన్నవాడన్నాడు. తాను లేక ఏది కలుగలేదన్నాడు, నేనుగాక మరి దేవుడేడన్నాడు. ఆదియు అంతంబు లేనివాడన్నాడు, యుగముల పూర్వమే ఉన్నవాడన్నాడు. తాను లేక ఏది కలుగలేదన్నాడు, నేనుగాక మరి దేవుడేడన్నాడు. ఇంకేమి చెప్పాలి, ఏమని చెప్పాలి? యేసయ్య సంగతులు నేనెలా చెప్పాలి? ఇంకేమి చెప్పాలి, ఏమని చెప్పాలి? యేసయ్య సంగతులు నేనెలా చెప్పాలి? అతడే దేవుడు కాడా, నిజ దేవుడు కాడా? నా రక్షణ కాదా, నిరీక్షణ కాదా? యేసంటే ఏమనుకున్నావు, క్రీస్తు అంటే ఏమంటున్నావు? యేసంటే ఏమనుకున్నావు, క్రీస్తు అంటే ఏమంటున్నావు? కన్యక గర్భాన జన్మించినాడన్న, పాపమే లేనట్టి పరిశుద్ధుడో ఎన్న, నీతికి రాజని ఖ్యాతి నొందాడన్న, లోకానికే లోక రక్షకుడో ఎన్న. కన్యక గర్భాన జన్మించినాడన్న, పాపమే లేనట్టి పరిశుద్ధుడో ఎన్న, నీతికి రాజని ఖ్యాతి నొందాడన్న, లోకానికే లోక రక్షకుడో ఎన్న. ఇంకేమి చెప్పాలి, ఏమని చెప్పాలి? యేసయ్య సంగతులు నేనెలా చెప్పాలి? ఇంకేమి చెప్పాలి, ఏమని చెప్పాలి? యేసయ్య సంగతులు నేనెలా చెప్పాలి? అతడే దేవుడు కాడా, నిజ దేవుడు కాడా? నా రక్షణ కాదా, నిరీక్షణ కాదా? యేసంటే ఏమనుకున్నావు, క్రీస్తు అంటే ఏమంటున్నావు? యేసంటే ఏమనుకున్నావు, క్రీస్తు అంటే ఏమంటున్నావు? కొయ్య మీద మరణించినాడయ్య, విలువైన తన ప్రేమ కనపర్చినాడయ్య. వెలలేని రక్షణ మనకిచ్చినాడయ్య, మరణాన్ని ఓడించి మరలేచినాడయ్య.
సిలువకుయ్య మీద మరణించినాడయ్యా, విలువైన తన ప్రేమ కనపర్చినాడయ్యా, వెలలేని రక్షణ మనకిచ్చినాడయ్యా, మరణాన్ని ఓడించి మరలేచినాడయ్యా. ఇంకేమి చెప్పాలి, ఏమని చెప్పాలి, యేసయ్య సంగతులు నేనెలా చెప్పాలి, ఇంకేమి చెప్పాలి, ఏమని చెప్పాలి, యేసయ్య సంగతులు నేనెలా చెప్పాలి. అతడే దేవుడు కాడా, నిజ దేవుడు కాడా, నా రక్షణ కాదా, నిరీక్షణ కాదా. యేసంటే ఏమనుకున్నావు, క్రీస్తంటే ఏమంటున్నావు, యేసంటే ఏమనుకున్నావు, క్రీస్తంటే ఏమంటున్నావు, ఏమనుకున్నా ఏమంటున్నా నీకు నాకు రక్షకుడన్నా, ఏమనుకున్నా ఏమంటున్నా నీకు నాకు రక్షకుడన్నా. యేసంటే ఏమనుకున్నావు, క్రీస్తంటే ఏమంటున్నావు, యేసంటే ఏమనుకున్నావు, క్రీస్తంటే ఏమంటున్నావు. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.